తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుంది అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేలంతా అవినీతి పరులేనని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ మూడు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ పెద్ద మోసకారులని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నడిపే కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని అన్నారు. ఓవైసీలు నడిపే దక్కన్ కాలేజ్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఓవైసీ బ్రదర్స్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మాకు ఒక్క రూపాయి కూడా కరెక్ట్ అయిన న్యాయం ఏ పార్టీ ఇస్తుందంటే అది బీజేపీ వల్లనే అవుతుంది. టీఆర్ఎస్ వల్ల, ఈ బీఆర్ఎస్ వల్ల, ఈ కాంగ్రెస్ వల్ల అసలు కాదు. ఈ మాట మీరు యాద పెట్టుకోండి. అదేవిధంగా ఇవాళ మన తెలంగాణలో ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అన్నగారు ఒక మంచి మాట అన్నాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ కారు ఉంది, కానీ స్టీరింగ్ మా ఇద్దరు బామ్మడులు చెప్పారు. ఇది నేను కాదు, మా ఇద్దరు బామ్మడులు చెప్పిన మాట. కానీ మా గడప దగ్గర వస్తారు, కాలు మొక్కుతారు, మా మద్దతు అడుగుతారు. అప్పుడే మేము వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పిన ఈ ఇద్దరు దొంగలు ఓల్సిపి ఓలు. ఈ మాట తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎట్లాంటి పార్టీకి మనం ఓటేస్తున్నాం, ఎట్లాంటి పార్టీకి మనం గెలిపిస్తున్నాం. మనం గెలిపించిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దొంగల దగ్గర పోయి భిక్షం అడిగే అవసరం ఏముంది? ఇవాళ తెలంగాణ ప్రజలు అడగాలి. 137 crores వచ్చింది, అది కూడా చెప్పనికి దమ్మి లేదు. మారుతి యోజన ఆ స్కీమ్ కింద 300 కోట్ల రూపాయలు వస్తున్నాయి మన కేంద్రం నుంచి, అది కూడా చెప్పనికి వీళ్ళకి దమ్ము లేదు. ఇవాళ మన